అమ్మా, ఏంటమ్మా నువ్వు కూడా? అనురాధ వాళ్లకు కవలలు పుట్టినా ఒక్కడే అనే అబద్ధం చెప్పి ఇలా చేయడం ఏమీ బాగలేదు. అవును, అబద్ధమే చెప్పిందిరా. కానీ ఎందుకు చెప్పింది అది ఆలోచించురా మీరు. మనకెలాగూ మనవడు పుట్టే అవకాశం లేదు. అందుకే వాళ్ళకి పుట్టిన కవలల్లో ఒకరిని మనం పెంచుకుందామంటే అనురాధ సరే అందిరా. అందుకే వాళ్లతో అలా చెప్పింది. ఎంత పనిచేసావు శాంత. నేనేం చేశానండి? వాళ్ళకెలాగో కొడుకున్నాడు, కావాలంటే మళ్ళీ కంటారులేండి. కానీ మన వాళ్ళకి ఆ అదృష్టం లేదు కదా. అమ్మా, నువ్వెన్నైనా చెప్పు, ఇలా బిడ్డను దొంగతనం చేయడం చాలా తప్పమ్మా. అవును, తప్పేనండి. ఇంకొకరికి పుట్టిన బిడ్డను ఇలా తీసుకోవడం తప్పే. కానీ నేనేం తప్పు చేశానని ఆ దేవుడు నాకు బిడ్డను కనే అదృష్టాన్ని దూరం చేశాడు. నేనేం తప్పు చేశానని పెళ్ళి ఇన్నేళ్ళైనా అమ్మ అని పిలిపించుకోలేకపోతున్నాను. ఒక డాక్టర్ అయ్యుండి ఎంతో మందికి డెలివరీ చేసి కూడా నేను తల్లిని అవ్వలేకపోయాను. మరి నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? పైకి నవ్వుతూ కనిపిస్తున్నా లోపల ఎంత కుమిలిపోతున్నానో మీకు తెలీదు. అది కాదనురాధా, ఇంకొన్ని గంటల్లో మనం అమెరికా వెళ్ళిపోతున్నాం. ఈ టైంలో నువ్వు ఈ బాబునిలా... మరి ఏ టైంలో ఇలా చేస్తే కరెక్ట్ అండి? మనకి పిల్లలు పుట్టాల్సిన టైంలో పుట్టారా? లేదు కదా. మన పరిస్థితి చూసి ఆ దేవుడే వాళ్ళని మన ఇంటికి పంపించాడని అనిపిస్తుందండి నాకు. లేదంటే వాళ్ళు ఈ టైంలో మామయ్యకి కనిపించడం ఏంటి, మన ఇంట్లో డెలివరీ అవ్వడం ఏంటి, అందులోనూ ఆమెకి కవలలు పుట్టడం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. అందుకే అత్తయ్య చెప్పగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సరే అన్నాను. సరేరా శివాజీ, అయిందేదో అయిపోయింది. నువ్వు దీని గురించి ఏం ఆలోచించకు. ఏమో నాన్న, ఈ విషయం నాకింకా డైజెస్ట్ కావడం లేదు. శివాజీ, నా మాట వినరా. ఆడపిల్ల అనాథలా అయినా పెరుగుతుంది గాని జీవితంలో అమ్మాని పిలిపించుకోకుండా బతకలేదురా. నిన్ను కన్ని పెంచిన తల్లిగా చెప్తున్నాను, అర్థం చేసుకోరా. రే శివాజీ, మీ అమెరికా ప్రయాణాన్ని మీరేం వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు తిరిగి వచ్చేంత వరకు మీ బిడ్డను మేము జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ మీరు అనుకున్నట్టుగా బయలుదేరండి. ఆ రోజు మనం చేసింది మహాపాపం. కాబట్టి అమెరికా వెళ్ళిన కొడుకు కోడల్ని విమాన ప్రమాదంలో పోగొట్టుకున్నాం శాంత. కనీసం వాళ్ళ చివరి చూపు కూడా నోచుకోలేకపోయాం. అందుకే ఆ పాప భారాన్ని ఇప్పటికైనా దించుకుందాం శాంత.
పెళ్లి సంబంధంతోనే వాళ్ళ రక్త సంబంధాన్ని కూడా కలుపుదాం. ఈ పెళ్లితో మన ఇంటికి కొత్తగా మనవరాలు వస్తుందని ఆశపడ్డానండి. మీరేమో ఉన్న మనవణ్ణి నాకు దూరం చేస్తానంటున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నొప్పింపకథ నవ్వక అన్నట్లు దీనికి ఓ పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలి. కార్తిక్ గాడు కృష్ణవేణిని నటించమని అడగడమే పెద్ద తప్పు. దాని కృష్ణవేణి ఒప్పుకోవడం ఇంకా పెద్ద తప్పు. ఛ! ముకుంద్ గాడు మొగుడు కాబట్టి కృష్ణవేణి అని టాటూ వేయించుకున్నాడు. నేను మొగుడి రూపంలో వచ్చాను కాబట్టి టాటూ వేయించుకున్నాను. మరి ఆ కార్తిక్ గాడు ఎందుకు వేయించుకున్నాడు? ఆ టాటూ వాడు నిజంగా లహరి చెప్పినట్టు కథలో ఆ పాత్ర పేరు నచ్చ వేయించుకున్నాడా, లేక నా కృష్ణవేణి కోసమా? ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదమ్మా. ఏం లేకపోవడం ఏంట్రా? కృష్ణవేణికి నీకు మధ్య దూరం పెరిగిపోతోందని నాకు అర్థమవుతోందిరా. అమ్మా అదేం లేదు, మేం బానే ఉన్నాం. బావుండడం అంటే ఏంట్రా? ఆ? పెళ్ళయి ఇన్నాళ్ళవుతోంది, వేరువేరుగా ఉండడమేనా? నువ్వా రోజు ఇది మా భార్యాభర్తల మధ్య విషయం, మేమే పరిష్కరించుకుంటామనంటే సరే అని వదిలేశాను. కానీ ఆ రోజు నుంచి మీ మధ్య అనుబంధం పెరగడం అటుంచి ఇద్దరూ మరింత దూరం అవుతున్నారు. అమ్మా నువ్వలా అనుకుంటున్నావంతే. రే, నేను నీ కన్న తల్లిండ్రా. నా దగ్గర నువ్వు ఏది దాచలేవు. ఏంట్రా మాట్లాడవు? అమ్మా ఈ ఇంట్లో నన్ను అర్థం చేసుకున్నది నువ్వు ఒక్కదానివే అమ్మా. నన్ను క్షమించమ్మా. నీకు చెప్పకుండా ఇన్నాళ్ళు నాలో నేనే ఒంటరిగా బాధపడుతున్నాను. ముకుంద్, ఏంట్రా అది? ఇప్పటికైనా చెప్పు నాన్నా. అమ్మా నువ్వన్నది నిజమే. ఈ మధ్య కృష్ణవేణి నాతో అంటి ముట్టినట్టుగా ఉంటోంది. పక్కనే ఉన్నా ఎంతో దూరంలో ఉన్నట్టు బిహేవ్ చేస్తోంది. ఎంతసేపు ఆఫీస్ పని అంటూ ఉదయం లేస్తే వెళుతోంది. ఇక్కడున్న ఆఫీస్ పనుల గురించి ఆలోచిస్తోంది కానీ నా గురించి పట్టించుకోవట్లేదు. అంతెందుకమ్మా, ఇన్నాళ్ళు నన్ను ప్రేమగా బావాని పిలిచేది కదా, కానీ ఇప్పుడు ముకుందని పేరు పెట్టి పిలుస్తోంది. ఏంట్రా, నిన్ను ముకుందని పిలుస్తోందా? ఏంట్రా ఈ అన్యాయం? ఇవాళ నిన్ను ముకుందని పిలిచింది అంటే రేపు నన్ను కూడా అత్తయ్య అని పిలవడం మానేసి శాంభవి అని పిలుస్తుందేమో. రాని చెప్తాను. లేదమ్మా, తనకి కోపమైనా అలకైనా అది నా ఒక్కడి మీదే. నువ్వంటే చాలా గౌరవం అమ్మా తనకి. పెళ్ళాన్ని వెనకేసుకుని రావడం బాగానే నేర్చుకున్నావురా నువ్వు. ఇదిగో ఇందుకేనమ్మా నీతో ఏదైనా చెప్పాలంటే కంగారు నాకు. సర్లేరా, నేను తన్నేమీ అనన్లే గాని నువ్వు చెప్పు మీ భార్యాభర్తల అనుబంధం గురించి. కృష్ణవేణి కొత్తగా నటించడం కూడా స్టార్ట్ చేస్తోంది. ఏంట్రా నువ్వనేది? కృష్ణవేణి నటిస్తోందా? అవునమ్మా, కార్తిక్ వెబ్ సిరీస్లో
కృష్ణవేణి హీరోయిన్ గా నటించడానికి ఒప్పేసుకుందని విన్నాను. ఏంటేంటి కృష్ణవేణి హీరోయిన్ గా నటిస్తోందా? అది ఎవరో చెప్తే విన్నావా? ఏంట్రా ఇది? అసలేం జరుగుతోంది ఇంట్లో? అయినా ఎవరిని అడుగొప్పుకుందిరా తను? నీకు చెప్పలేదు సరే, కనీసం నన్నైనా అడగాలి కదా. నాకు తెలిసి ఈ విషయం వాళ్ళ మామయ్య కూడా చెప్పలేదు. రే ముకుంద్, అడగడానికి కోప్పడ్డానికి నీకు భయమేస్తోందేమో, కానీ నా కన్న కొడుకు జీవితం ఇలా అయిపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. నేను తప్పకుండా అడుగుతాను, కడిగి పారేస్తాను ఇవాళ. ఇదేంటి, సపోర్ట్ చేస్తుందనుకుంటే యుద్ధం చేసేలా కనబడుతోంది. అప్పుడు కృష్ణవేణి ఇంకా దూరం అయిపోతుంది. అందుకే అమ్మని ఎలాగైనా కంట్రోల్ చేయాలి. అమ్మ ప్లీజ్, నువ్వు ఆవేశపడకు. కృష్ణవేణి నువ్వు ఇప్పుడేం అడిగినా అది నేను చెప్పినట్టే అవుతుంది. తల్లి కొడుకులు ఇద్దరూ ఒకటయ్యారన్న నింద మనకెందుకు? అందుకే టైం చూసి కృష్ణవేణిని నిలదీద్దాం. ముకుంద్, ఏదో ఒకటి తెలుసుకోక ఎందుకురా నువ్వింత ఆలోచిస్తున్నావు? అమ్మా, ఎంత కాదనుకున్నా తను ఈ ఇంటి కోడలు. ఇప్పుడు అడిగితే మన ఆవేశం కోపం మాత్రమే కనిపిస్తుంది తనకు. అదే సమయం సందర్భం చూసుకుని ప్రశ్నిస్తే తప్పు తెలుసుకుంటుంది. అప్పుడు మన గౌరవం, నీ పెద్దరికం కూడా నిలబెట్టుకున్నట్టుంటుంది. నీ ఇష్టంరా, నువ్వెలా చెప్తే అలా. కలిసి బతకాల్సింది మీరు. మన వంశానికి వారసుల్నివ్వాల్సింది మీరు. నువ్వన్నది కరెక్టేనమ్మా. నాకొక హెల్ప్ చేస్తావా? ఏం లేదు, కొన్ని రోజులు నేను కృష్ణవేణి ఎక్కడికైనా వెళ్ళొస్తామమ్మా. వెళ్ళండిరా, ఎవరొద్దన్నారు? అది నువ్వు చెప్పి పంపిస్తేనే హ్యాపీగా ఉంటుంది నాకు. సరేరా, కానీ నేను మీ ఇద్దరిని ఎక్కడికైనా పంపించాలి అంటే నేను కృష్ణవేణిని ఒక విషయం అడిగి తీరాలి. ఏమంటావ్? నేనొద్దంటే మళ్ళీ నన్ను అనుమానిస్తుంది. సరే అమ్మా, నీ ఇష్టం, అడిగి చూడు. ఆఫీస్ నుంచి పుల్లారావు ఫోన్ చేస్తున్నాడు, నేను మాట్లాడుస్తానమ్మా. హలో, కృష్ణవేణి, ఇలారా. ఆఫీస్ పనుల్లో బాగా బిజీగా ఉన్నట్టున్నావు. మామూలే కదా అత్తయ్య, ఒక బాధ్యత తీసుకున్న తర్వాత దాన్ని పరిపూర్ణంగా నిర్వర్తించాలి కదా. సరే, ఆఫీస్ పని ఓకే, అది పక్కన పెట్టు. నువ్వేదో వెబ్ సిరీసు సినిమాల్లో నటిస్తానని చెప్పావట, దాని సంగతేంటి? అత్తయ్య, అది కార్తీక్ అడగానే నేను కూడా ఆలోచించాను. మొదట చేయననే చెప్పాను, కానీ మళ్ళీ మళ్ళీ అడిగేసరికి నేను కాదనలేకపోయాను. పోనీ చేస్తానని గాని, ఇలా అతను అడిగాడని గాని మాతో ఒక్కసారైనా మాట వరుస కూడా చెప్పలేదే నువ్వు? నాకు చెప్పలేదు సరే, కనీసం ముకుందుకైనా ఓ మాట చెప్పావా నువ్వు? అతనితో నేను సరే అని చెప్పాను అంతే. ఇంకా దానికి చాలా టైం ఉంది. మధ్యలో సందర్భం చూసి అందరితో చెప్దాం అనుకున్నాను. అయితే మొత్తానికి అతని పక్కన హీరోయిన్ గా చెయ్యడానికి రెడీ అయ్యావన్నమాట. నేను జస్ట్ నటిస్తానని చెప్పాను. అది కూడా అతనెవరో పరాయి వాడైతే నేను అసలు ఒప్పుకునేదాన్నే కాదు. మన సాత్వికని పెళ్లి చేసుకోబోయేవాడు. అయినా నేను కార్తీక్ అడిగాడని కాదు, సాత్వికని పెళ్లి చేసుకోబోయే భర్త అడిగాడని ఒప్పుకున్నాను అంతే. కృష్ణవేణి వచ్చేసిందా? నేను తర్వాత చేస్తాను. ఎరా ముకుంద్, చూసావా
తను సాత్విక కోసం ఒప్పుకుందట. చూడండి అత్తయ్య, నేను ఇప్పటికీ చెప్తున్నాను, మీకు కానీ మావయ్యకి కానీ మీ అబ్బాయికి కానీ ఇష్టం లేదు అంటే చెప్పండి, నేను కార్తీక్కి చేయను అని చెప్పేస్తాను. చెప్పు ముకుంద్, నేను హీరోయిన్గా యాక్ట్ చేయడం మీకు ఇష్టం లేదా? అబ్బే నటించడం అనేది ఒక కళ. అది నేనెందుకు అడ్డుపడతాను? నీ ఇష్టం, నీ ఇష్టం. వీడు పూర్తిగా మారిపోవడమే కాదు, ముదిరిపోయాడు కూడా. అత్తయ్య, మరి మీకు? చెప్పండి అత్తయ్య, నేను నటించడం మీకు ఇష్టం లేదా? మా ఇద్దరిని ఎక్కడికైనా పంపేయమ్మా ప్లీజ్. నా నిర్ణయం తర్వాత చెప్తాను. అది నువ్వు పాటించి ఇంటి గౌరవం నిలబెడతావో లేక నీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటావో అది నీ ఇష్టం. మన ఆఫీసు, నీ యాక్టింగు వదిలేయి. ముందు మనింటి పరిస్థితి ఏంటో అది చెప్పు నాకు. పెళ్ళయి ఇన్నాళ్ళవుతోంది, ఇంకా మీ ఇద్దరు ఇలాగే ఉన్నారేంటి? మీరు కాపురం చేసేదెప్పుడు? మాకు మనవన్నో మనవరాల్లో ఇచ్చేదెప్పుడు? దేనికైనా టైం రావాలి కదా అత్తయ్య. అదే ఎప్పుడు అని అడుగుతున్నాను. అది నా చేతుల్లో లేదు. ఉంది. ఆ టైం నీ చేతుల్లోనే ఉంది, వాడి చేతుల్లో ఉంది, మీ ఇద్దరి చేతుల్లోనే ఉంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అమ్మా, నువ్వు టెన్షన్ పెట్టక కొంచెం కూల్గా మాట్లాడు. లేదంటే మా మధ్య దూరం మీటర్ల నుంచి కిలోమీటర్లకు పెంచేస్తుంది కృష్ణవేణి. ఈ ఇల్లు, ఇక్కడ ఆఫీస్ వ్యవహారం మేం చూసుకుంటాం. మీరిద్దరూ వైజాగ్ వెళ్ళండి. వైజాగా? అవును, మన వైజాగ్ ఆఫీస్ పనులు చూసుకుంటూ కొన్ని రోజులు అక్కడే మన గెస్ట్ హౌస్లో ఉండండి. ఆహా అమ్మా, నువ్వు నా పాలిట వరాల మూటవి. అమ్మా, ఇంత అర్జెంట్ ఏంటి? మేం కొంచెం ఆలోచించుకుని చెప్తాం. ఏంట్రా మీరు ఆలోచించుకునేది? నేనన్నీ ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వేమంటావు కృష్ణవేణి? సరే అత్తయ్య, మీరు చెప్పినట్టు వైజాగ్ వెళ్ళటానికి నాకేం అభ్యంతరం లేదు. అయితే ఇద్దరు వెళ్ళి రెడీ అవ్వండి. థ్యాంక్స్ అమ్మా. పెళ్ళాం జేబు చూస్తే తల్లి కడుపు చూస్తుంది అంటారు, కానీ మా అమ్మ మనసు కూడా చూస్తుంది. ఏంటి కృష్ణవేణి? ఏం లేదత్తయ్య, కార్ కీస్ మర్చిపోయాను, తీసుకువెళ్దామని వచ్చాను. మీరు మాట్లాడుకోండి. సరే అమ్మా, నేను వెళ్ళి రెడీ అవుతాను.
అర్థమైంది మాతాజీ. నాకు కృష్ణవేణికి తొలి సంగమం విశాఖపట్నంలో రాసిపెట్టుంది. డాక్టర్ గారు ఫోన్ చేస్తే 2 మినిట్స్ అన్నారు. ఇంకా రావట్లేదేంటి? నాకు అసలే చాలా కంగారుగా ఉంది. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం పద్మనాభం గారు, బాగున్నారా? కూర్చోండి. ఏంటి పద్మనాభం గారు, ఎన్నాళ్ళు కనికరించారు? అయినా మీతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నాను కదా డాక్టర్ గారు. అవును, మాట్లాడుతున్నారు, మనీ పంపిస్తున్నారు. ఇక్కడ మేము చేయాల్సిన ట్రీట్మెంట్ మేము చేస్తున్నాం. ఇప్పటి వరకు అంతా పాజిటివ్గానే ఉంది. బాబు ఎప్పుడు స్పృహలోకి వస్తారా డాక్టర్? అది చెప్పలేం. చనిపోయాడనుకున్న వ్యక్తి బతికుండడమే పెద్ద మిరాకిల్. దానికి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి ముందు. అవును డాక్టర్, నాకు చాలా సంతోషంగా ఉంది. అదే టైంలో బాబుతో ఎప్పుడెప్పుడు మాట్లాడతానా అని ఆతృత కూడా ఉంది. టెన్షన్ పడకండి, త్వరలోనే బాబుతో మాట్లాడతారు. బాబుని మీ ఇంటికి కూడా తీసుకెళ్తారు. హలో, అవునా? వస్తున్నా. సీరియస్ కేసు అంట, మీరున్న నేను వచ్చేస్తాను. డాక్టర్ గారు, బాబుని నేను ఒకసారి చూడొచ్చా? షూర్, నేను సిస్టర్కి చెప్తాను. ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి, సరేనా? సరే డాక్టర్. ఒక్క క్షణం, ఒక్క క్షణం బాబు బతికే ఉన్నాడని తెలుసుంటే నేను ఈ ప్లాస్టిక్ సర్జరీ చేయించేవాడినే కాదు, ఇంత ఘోరం జరిగేదే కాదు. నీ వెబ్ సిరీస్ లో కృష్ణవేణి నటిస్తోందా? కృష్ణవేణి ఏంటి, నటించడం ఏంటి? అది నీ వెబ్ సిరీస్ లో నీ పక్కన హీరోయిన్ గా కృష్ణవేణి చేయడం ఏంటి?